మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ పంపించిన నోటీసు అందిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 24న కమిషన్ ముందు హాజరై వివరణ ఇస్తానని కూడా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాల వివరాలు తీసుకుని వెళ్తానని అన్నారు. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతానని కూడా అన్నారు. నిన్ననే నేను బహిరంగ క్షమాపణ చెప్పినా తనకు మహిళా కమిషన్ నోటీసులు ఎందుకు ఇచ్చిందో తెలియదని అన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ చెప్తారు. నర్సింగ్ చెప్పండి, కేటీఆర్ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీస్కు కేటీఆర్ ఒక విధంగా చెప్పాలంటే సీరియస్ గానే స్పందించినట్టుగా చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి ఏ విధంగా చూస్తారు మీరు? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ నోటీసులు కేటీఆర్ కన్నయ్య గారు ఫ్యాక్స్ ద్వారా పంపించారు, మెయిల్ ద్వారా పంపించారు. అదేవిధంగా నేరుగా తెలంగాణ కూడా కేటీఆర్ కి నోటీసులు మహిళా కమిషన్ పంపించింది. సో ఆ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు కూడా అందాయని చెప్పి స్వయంగా కేటీఆర్ ధృవీకరించారు. సో ఈ నేపథ్యంలో వారు ఒక బాధ్యత గల పౌరుడిగా ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరవుతారు స్పష్టం చేశారు కేటీఆర్. సో అదే సమయంలో మహిళా కమిషన్ వైఖరి పట్లనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ఘటనలు జరిగాయి. మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయాయి. అత్యాచారాలు జరిగినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపైన దాడులు జరిగినటువంటి ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఈ ఘటనలపైన ఎక్కడా కూడా మహిళా కమిషన్ స్పందించలేదు, నోటీసులు ఇవ్వలేదు, ఎక్కడ సుమోటోగా స్వీకరించినటువంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ ఈ మహిళల విషయంలో తాను మాట్లాడినటువంటి దాని విషయంలో తాను హూందాగా తప్పు దొరికిందని చెప్పి అంగీకరించి మహిళా లోకానికి బహిరంగంగానే క్షమాపణ చెప్పాను. అయినప్పటికీ ఆ నోటీసులు ఇవ్వడం ఎందుకు ఇచ్చిందనేటువంటి తనకు తెలియలేదు. అయినా హాజరవుతాను. దాంతో పాటుగా రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకుని వెళ్తాను, మహిళా కమిషన్ కు అందజేస్తాను. అదేవిధంగా వీటిపైన ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతాను. తీసుకున్నటువంటి వాటిపైన సుమోటోగా స్వీకరించి తన ఇచ్చినటువంటి వివరాలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషన్ కోరుతానని కేటీఆర్ చెప్పారు. దాంతో పాటుగా ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఘనంగా రుణమాఫీ చేశామని చెప్తున్నప్పటికీ కేవలం 40% మందికే రుణమాఫం జరిగింది. 60% మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉంది. రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి రేపు సోమవారం రాఖీ పౌర్ణమి నిలిచిన వెంటనే మంగళవారం నుండి బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి అన్ని గ్రామాల్లో రైతులతో సమావేశాలు పెట్టి గ్రామాల వారీగా రుణమాఫీ జరగని రైతుల వివరాలను సేకరించి అటు వ్యవసాయ శాఖ అధికారులకు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు వివరాలు అందజేసి, ఆ తర్వాత రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులకు అందజేసి అప్పటికీ కూడా న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ రోజు ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ.